నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాయ చ నమః శివాయ. ఐంకార హ్రీంకార రహస్యయుక్త శ్రీంకార గూఢార్థ మహావిభూత్యా ఓంకార మర్మ ప్రతిపాదినేభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. శివానందలహరి 47వ శ్లోకం అండి. శంభుధ్యాన వసంత సంగిని హృదారామే ఘజనచ్చదాః స్రస్తా భక్తిలతాచ్చటా విలసితాః పుణ్యప్రవాళశ్రితాః దీప్యంతే గుణకోరకా జపవచః పుష్పాణి సద్వాసనా జ్ఞానానందసుధామరందలహరి సంవిత్ఫలాభ్యున్నతిః. శంభుధ్యాన వసంత సంగిని హృదారామే ఘజనచ్చదాః స్రస్తా భక్తిలతాచ్చటా విలసితాః పుణ్యప్రవాళశ్రితాః దీప్యంతే గుణకోరకా జపవచః పుష్పాణి సద్వాసనా జ్ఞానానందసుధామరందలహరి సంవిత్ఫలాభ్యున్నతిః. ఈ శ్లోకం యొక్క భావం అండి. ఈశ్వర, మీ ధ్యానము వసంతకాలంగా సంప్రాప్తము కాగా నా హృదయం అనే పూల తోటలో పాపం అన్ని పండుటాకుల వలె రాలిపోయాయి, పుణ్యములు చిగురుటాకుల్లాగా మొలిచాయి, వాటి మీద సద్గుణములు మొగ్గలుగా బయలుదేరాయి. నవనవలాడే మీ భక్తి తీగలు సాగుతున్నాయి. ఆ తీగలయందు జపవచనములు అనే పుష్పములు ఉదయించాయి. అవి సత్కర్మ సంస్కారములు అనే సువాసనలను వెదజల్లుతున్నాయి. జ్ఞానము ఆనందము అనేవి అమృత మకరందాలుగా ప్రవహిస్తున్నాయి. బ్రహ్మజ్ఞానం ఫలముగా స్ఫురిస్తోంది. ఈ విధంగా నా హృదయము ఉద్యానవనమునకు ఉండే అన్ని లక్షణాలతో ప్రకాశిస్తోంది. కాబట్టి నా హృదయం కూడా ఉద్యానవనమే అని చెప్పాలి. నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.